హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో ఏంటంటే, నేను హైదరాబాద్కి వెళ్తున్నా ఈవినింగ్. అందుకే నేను లగేజ్ ప్యాక్ చేసుకున్నా. ఎందుకంటే 21కి ఎగ్జామ్ ఉంది. అందుకే 2 days ముందే వెళ్తున్నా. నా సెంటర్ నాగూర్లో పడింది. ఆల్రెడీ చూసుకో. ఎగ్జామ్ అయిపోయాక ఒక 2-3 days ఉండే వస్తా. ఎందుకంటే మళ్ళీ రాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి. మమ్మీ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు మమ్మీ వాళ్ళు. సో అందుకే ఇంకా 2-3 days ఉండి వద్దామని అనుకుంటున్నా. అలానే మునగనూరులో మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ని కూడా కలిసి వస్తా. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అంటే మనం ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కలిసే రావాలి. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిందంటే ఇక నేను రావడమే ఉండదు, మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి రావాల్సి ఉంటుంది. 2-3 daysకి సరిపడ్డ బట్టలు అయితే చదువుకున్నా. పిల్లల బట్టలు ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. సో అందుకే నేను నావి మాత్రమే ప్యాక్ చేసుకున్నా. ఈ సమ్మర్లో అసలు ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాము, అన్ని ఫ్లాప్ అయినాయి. అసలు అనుకున్నవి ఏవి కావండి. ఏదేదో మంత్ ఎండింగ్ వరకు నేను తిరుపతికి వెళ్దాం అనుకున్నా. అది కూడా ఎలా అవుతుందో ప్లాను, భయం వేస్తుంది. డబ్బులు కూడా ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. ఆ దేవుడి కోసం నేను సపరేట్గా తీసే పెట్టుకున్నా. తిరుపతికి వెళ్ళక 4 years అవుతుందండి దాదాపు. ఎందుకంటే మా చిన్న పాప పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళలేదు. అసలు 2 years నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి అని. అది ఫ్లాప్ అవుతూనే వచ్చింది. ఆ దేవుడు మళ్ళీ ఎప్పుడు రప్పించుకుంటాడో ఆయనకే తెలుసు. నా మొక్కు అయితే ఉంది, ఆ దేవునికి ఖచ్చితంగా నేను మొక్కు తీర్చుకోవాలి. ఈ ఫోన్ కొని 5 months అవుతుంది, జనవరిలో ఉన్నా. అయితే ఈ బాక్స్లో డబ్బులు పెడుతున్నా. నా కాడ 2-3 పర్సులు ఉన్నాయి, చిన్నవి. అప్పుడు పర్సులో పెడుతుండే, ఇప్పుడు ఆ పర్సులో పెట్టట్లేదు. ఇలా బాక్స్లో పెట్టి బాక్స్ జస్ట్ అలా పెట్టేస్తున్నాం బీరువాలో. మా ఆయన పర్సులు చెక్ చేస్తుండే కానీ బాక్స్ చెక్ చేయట్లేడు. ఎందుకంటే అది ఉత్త బాక్సే కదా, ఖాళీ డబ్బా ఏం చేసుకోవాలని ఆయన చూడడు. నేనేమో అందులోనే పెడుతున్నా డబ్బులన్నీ. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా కాబట్టి ఏదో అలా ఒక 500-600 తీసుకొని పక్కన పెట్టుకున్నా. జర్నీ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే అంత జర్నీ చేసేటప్పుడు సాంగ్స్ వింటూ వెళ్ళడం నాకు చాలా ఇష్టం. చౌటుప్పలు వచ్చిందంటే చాలు మా పిల్లలు చిప్స్ కావాలి, కుర్కురే కావాలి, సమోసాలు కావాలి అని పిచ్చివన్నీ అడుగుతారు. నేను అసలు అవన్నీ ఎంకరేజ్ కూడా చేయను. ఎందుకంటే ఒకసారి సమోసాలో స్మెల్ వచ్చింది. ఒక్క ప్యాకెట్కి 30-35 తీసుకుంటారు, మొత్తం వేస్ట్ అయింది. అందుకే కొన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇవి కావాలని అంటే నేను ఎక్కడికి వెళ్ళి తేవాలి. సో అందుకే ఇవి కూడా క్యారీ చేస్తున్నా. ఎమర్జెన్సీకి తీసుకెళ్దాం, అవసరం ఉంటే చూపిస్తాం, లేకపోతే ఇంటికే తీసుకొస్తాం కదా. సో అందుకే కొన్ని అయితే తీసుకెళ్తున్నా. ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక స్టార్ట్ అవ్వాలబ్బా ఫ్రెష్ అయ్యి. ఓకేనా, ఇక టీ పెడతా. టీ పెట్టి బిస్కెట్స్ ఉన్నాయి, ఆ బిస్కెట్స్ తినేసి మెల్లిగా ఫ్రెష్ అప్ అయి వెళ్తాం. ఇక ఈజీ తెలుగుడేమో వాడు ఉండుండే నేను రేపే ఓదలము వేసిండు. ఆ ఓదలము కూడా నాకు ఎంత ఇష్టం తెలుసా. స్పెషల్గా లాస్ట్కి శివయ్య వస్తాడు, ఆ సీన్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే ఇంకేం చేస్తా, డిసప్పాయింట్ అయ్యా నేనైతే. మా ఓడు చూడండి లగేజ్ తీసుకొని వెళ్తాడు. వాడు ఒకటే తిట్టుకుంటూ వెళ్తున్నాడు. 2 బ్యాగులు నాతో మోపిస్తున్నావు, నువ్వు మంచిగా నడుచుకుంటూ వస్తావా మహారాణిలాగా అని అంటున్నాడు. స్టార్ట్ అయ్యే ముందు అయితే నేను దేవునికి మొక్కేసే వెళ్తా. నాకు అంత ఇష్టం ఆ శివయ్య అంటే. శివయ్య తర్వాత ఆ ఎల్లమ్మ తల్లి, ఇద్దరు నాకు చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళకి నాకు చాలా కనెక్షన్ ఉంటుంది, ఎస్పెషల్గా ఎల్లమ్మ తల్లికి. నేను ఎప్పుడైనా పూజ చేయకపోతే నా కలలో పాము రూపంలో వచ్చి నాకు సిగ్నల్ ఇచ్చి వెళ్తుంటుంది అమ్మవారు. అందుకే నాకు అమ్మవారి పేరే పెట్టారు నాకు. బీరువాకి నేను కీస్ వేసాక దాన్ని ఊరికే చెక్ చేస్తున్నబ్బా,
అది వేసినా కదా, మళ్ళీ ఎందుకు నేను ఇట్లా 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 అంటున్నా. ఇదే కాదు, తాళం వేసినాక కూడా నేను మంచిగా పడిందా లేదా అని ఊరికి గుంజి గుంజి చూస్తా. అసలు నేనేం మర్చిపోయా అంటే స్టవ్ నేను ఆఫ్ చేశానా లేదా, అది ఎప్పుడు ఎప్పుడు గుర్తొచ్చింది, జర్నీ సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చింది నాకు. అయ్యో అనుకున్నా. ఇదేందో ఇది ఒక రకమైన డిసార్డర్ అంట. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసినాక నేను ఆఫ్ చేశానా లేదా, నేను కటక బంద్ చేశానా లేదా అని మళ్ళీ మళ్ళీ రెండు సార్లు చెక్ చేసుకుంటా. అది ఎందుకో ఏమో, అదొక టైప్ అయిన డిసార్డర్ అంట. నేను ఫ్యాక్స్లో చూసా ఒకసారి, విఆర్ రాజా ఫ్యాక్స్ అని, అందులో చూసా. అరే ఇదొక డిసార్డరేనా బాబు అనుకున్న. అప్పటి నుంచి నాకేనా లేకపోతే చాలామందికి ఉంటుంది ఇలా చెక్ చేసింది చెక్ చేయడము, చూసిందే చూడడము, అదొక రకమైన డిసార్డర్ అంట. నాకు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఇంకా. తాళం ఏది? ఇది కింద చెక్ చేస్తున్నా, మోటార్ కూడా బంద్ చేసానా లేదా అని. నేను మా ఊరి నుంచి హైత్ నగర్ వరకు ఒక 5 months జర్నీ చేశాను. మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయితే అక్కడ 7:30కి దిగేదాన్ని, మళ్ళీ ఈవినింగ్ 5:30కి అదే బస్ క్యాచ్ చేసుకునేదాన్ని. 5 months అంటే తక్కువ కాదండి. మార్నింగ్ ఈవినింగ్ మా ఊరు నుంచి హైత్ నగర్ వరకు నేను ట్రావెల్ చేశాను. 60-70 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ 60-70 కిలోమీటర్స్, ఈవినింగ్ 60 కిలోమీటర్స్ అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను మా ఊరి నుంచి హైత్ నగర్ వరకు స్కూల్కి వచ్చేదాన్ని, టీచింగ్. కొన్ని కారణాల వల్ల రావాల్సి వచ్చింది. అలా 5 months ట్రావెల్ చేసేసరికి నా హెల్త్ ఎంత పాడవ్వాలో అంత పాడైంది. దండం పెట్టేసి నా లోకల్లోనే చూసుకున్నాను. కానీ ఇది బాయ్స్కి మాత్రమే సెట్ అవుతుంది, గర్ల్స్కి అయితే అస్సలు సెట్ కాదు. మొత్తానికైతే హైదరాబాద్లో దిగిన, మా తమ్ముడు వచ్చిండు, వాడు ముఖం చూపించుకోవట్లేడు. ఇక కూర్చొని ఇంటికైతే స్టార్ట్ అయినాం. ఇంటికి స్టార్ట్ అయ్యాక ఏమైందంటే మా మమ్మీ లేదు. మా మమ్మీ మా పెద్ద తమ్ముడు ఊరికి వెళ్ళిరంట. ఊర్లో ఏదో ల్యాండ్ పంచాయి ఉందంటే వెళ్ళిరంట. మా డాడీ మా చిన్నోడు మాత్రమే ఉన్నారు. ఉన్న అన్నం కూర వాళ్ళు తిన్నారు కాబట్టి నాకు బిర్యానీ రేపోరా అని చెప్పిన. లడ్డుగా నేను స్విమ్ క్లాస్ తీసుకెళ్తాం రా, నేను కూడా వస్తా. ఎందుకు నాకు ఎందుకు రాదా, నేను కూడా నేర్చుకుంటా. మా ఇంటి పక్కకి కొంచెం డిస్టెన్స్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళమని చెప్తున్నాడు. ఇప్పుడైతే కాదురా, ఎగ్జామ్ అయిపోయాక తీసుకెళ్తా అని చెప్పిన. తీసుకెళ్తా, ఎగ్జామ్ అయిపోయిన. మా తమ్ముడు బిర్యానీ అయితే తెచ్చిండు, బాగుంది. ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ మంచిగా తిన్నబ్బా, సూపర్ ఉండే బిర్యానీ అయితే. తిన్నా, హాయిగా పడుకున్నా.